లోక సువార్త 12 అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుతాను వినండి. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును. అయితే దేవుడు, వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉండునని చెప్పాను. కాబట్టి ధనము సంపాదించుకొని తను అంటున్నాడు, అనేక సంవత్సరాలు సంపాదించా, నా ప్రాణమా తిరుము తాగుమో సంతోషించమని చెప్పుకుంటున్నాడు అతను. కానీ ఒక రేతిని దేవుడు దర్శించి అంటున్నాడు, వెరివాడా, ఈ రేతిరే వారు నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? నీవు తినే ఆహారమే నీకు కడుపులో ఏదో కొలెస్ట్రాల్, ఏ గ్యాస్ ట్రబులో, లేకపోతే షుగరో బీపీ వచ్చింది. నువ్వు సరైన ఆహారం తినలేవు. పోనీ నీవు దేవుని వల్ల సంపాదించినవంటే కాదు, అన్యాయంగా అక్రమంగా సంపాదించావు. చూడండి, చాలా మంది తినాయి అంటే షుగర్ అండి, బీపీ అండి, గ్యాస్ ట్రబుల్ అండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు డబ్బు సంపాదించడానికే కాదండి, ప్రతి ఒక్కరు కూడా జబ్బులు వస్తున్నాయి, కాదని కాదు. కానీ ఈ రేత్రి నీ ప్రాణం అడుగుతున్నారంటే నువ్వు సంపాదించిన ధనాన్ని బట్టి ఎంతమంది నీ మీద కక్ష కట్టారో, ఎవరెవరు నీవేమి చేయాలనుకుంటున్నారు. సోదరా, ఈరోజు డబ్బు కోసం కుటుంబంలో కలహాలు వస్తున్నాయి. అయితే దేవుని వల్ల సంపాదించుకుంటే అది నీకు మేలే. న్యాయంగా సంపాదించుకో.